హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం లేదండి, ఈరోజు మా ఆయనది బర్త్డే. సో ఏదన్నా సర్ప్రైజ్ ఇద్దామని మెల్లిగా లేచి బయటకు వచ్చాను. ముందైతే మా బెడ్రూమ్కి కడి పెట్టేశాను. బెడ్రూమ్ ముందర ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దామని అనుకుని ముందు రోజు ఫ్లవర్స్ మా డాడీతో తెప్పించాను. సో అనుకున్నట్టే డెకరేట్ చేయడం స్టార్ట్ చేసేసాను. ముందు బంతిపూలతో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇలా నేను డెకరేట్ చేస్తున్నంతసేపు ఎక్కడ తను లేస్తాడేమో అని సౌండ్ చేయకుండా భయపడుతూనే చేస్తున్నానండి. నేను అనుకున్నట్టే తను లేచిన సౌండ్ వచ్చింది. డోర్ కడి ఉండటంతో బయటకు రాలేదు, కానీ తను నేనేదో చేస్తున్నానని మాత్రం తనకి అర్థమైపోయినట్టుంది. బయటికి రాకుండా మెడిటేషన్ చేసుకుంటాడులే అనుకుని తొందరగా చేయాలి అని డిసైడ్ అయ్యి ఇలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇంకా రోజ్ పెటల్స్తో హ్యాపీ బర్త్డే అని ఇలా రాయాలి అని అనుకున్నాను. సో నేను అనుకున్నట్టే ఇలా రాసేసాను. కొంచెం ఫాస్ట్గా చేయడం వల్ల పర్ఫెక్ట్గా రాలేదనుకుంటాను. అండ్ ఎందుకో ఇన్కంప్లీట్గా అనిపించి రోజ్ పెటల్స్ అంతా సైడ్కి కూడా స్ప్రెడ్ చేసేసాను ఇలా. నేను తెచ్చిన గిఫ్ట్ని ఇక్కడే పెడదామని డిసైడ్ అయ్యి ఇలా పెట్టేశాను. ఏం లేదండి, అందులో షర్ట్ తెచ్చాను, ఆ షర్ట్ కూడా ఇందులో పెట్టేశాను. అండ్ కొంచెం నా ఫీలింగ్స్ని రాసి ఇక్కడ పెడదామని అనుకున్నాను. అందుకే ఇలా రాసి ఇలా అక్కడ పెట్టేశాను, తను వచ్చి చూస్తాడని. ఈయనకి సర్ప్రైజ్ నచ్చిందని అనుకుంటున్నానండి. తర్వాత గిఫ్ట్ ఓపెన్ చేశాక తను అది ఫోటో తీసుకుందామని అనుకున్నాడు, ఆ డెకరేషన్ అంతా. సో నేను రాసిన టెక్స్ట్ అంతా అలా అక్కడక్కడ పెట్టుకొని ఫోటో తీసుకున్నాడు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే తనకి నచ్చి ఫోటో తీసుకుంటున్నాడు కదా, అందులోనే మన హ్యాపీనెస్ ఉంటుంది కదా అండి. నిజం చెప్పాలంటే మా పాప ఇంకా మా లక్కీ ఇద్దరు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు ఈ ఫ్లవర్స్ని చూసి. ఇంతేనండి ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు